అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నటువంటి తరుణంలో దానికి ప్రత్యామ్నాయంగా మీరు విజయవాడ ఉత్సవం అని పెట్టకూడదు. అసలు మీరు అమ్మవారి ఉత్సవాల నిర్వహణకేమో మీరు శ్రద్ధ తీసుకోరు, బాధ్యత తీసుకోరు. ఆ ఉత్సవాలప్పుడు ఎంత హడావుడిగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ హెల్త్ కానీ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆ ఉత్సవాలని విజయవంతం చేయాలి అని చెప్పనే ఒక ఆలోచనలో ఉంటే ఒక ప్యారలల్ గా విజయవాడ ఉత్సవం అని చెప్పి ఆ విజయవాడ చరిత్ర అసలు మీకు తెలుసా? విజయవాడ చరిత్ర తెలియకుండా మీ ఇష్టానుసారంగా 100 మంది దగ్గర 10 లక్షల చొప్పున మీరు వసూలు చేశారనంటే వైబ్రెంట్ విజయవాడ అని చెప్పని అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? వ్యాపారస్తులు ఏ విధంగా ఉన్నారు? వ్యాపారాలు లేక అల్లాడిపోతున్నటువంటి తరుణంలో ఆర్థిక మాంద్యం ఏర్పడి గగ్గోలు పెడుతున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో ఈ చందాలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం ఏంటని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. చెప్పారు ఈ సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఏ విధంగా వరుస భూముల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి బూడి దగ్గర నుంచి ఆఖరికి నాని గారు చెప్పింది ఒక పాయింట్, 4 నియోజకవర్గాల్లో మీకు కావాల్సినవి దొరుకుతున్నాయి. ఈ నగరంలో వ్యాపారస్తులకి సంబంధించి వాళ్ళందరినీ కూడా జమ చేసి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేయండి. మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉండి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాల్సింది పోయి విజయవాడ ఉత్సవం అని పెట్టి ఆ విజయవాడ ఉత్సవానికి సంబంధించినటువంటి చందాలు వసూలు చేయటము ప్రజలు భయభ్రాంతులకు గురైపోతా ఉన్నారు. మీరు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమి మీకు దొరికిందా? మీరు ఆ 40 ఎకరాల జోలికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది చెప్పండి. దీని ముందు సమాధానం చెప్పండి. గొల్లపూడికి సంబంధించినటువంటి నవాబులు, వడ్లమన్నాడికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు, ఇక పెద్దలందరూ కూడా ఈ గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గారికి ఏ లోటు రాకూడదని ధూపదీప నైవేద్యాలు పెట్టాలని అర్చక స్వాములకు సంబంధించి అందరూ కూడా ఒక మహత్ ఆశయంతో ఆ దేవుడికి ఎటువంటి లోటు రాకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పని ఇస్తే అసలు మీ తెలుగుదేశం గుర్తేంటండి? ఆ గుర్తులో ఏముంది? నాగలుంది. మీరు చేసేటటువంటి పనులేంటి? 6 అడుగుల పాటు మీరు వ్యవసాయ భూమిని మొత్తం పూర్తి చేస్తారా? ఇదేనా మీ తెలుగుదేశం యొక్క విధానం? ఇదేనా మీ తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం? హిందూ ధర్మం కాపాడుతాము అని చెప్పని చెప్తా ఉన్నారు. ఏ రకంగా కాపాడుతా ఉన్నారు? ముందు మీరు వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పండి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం అసలు కలెక్టర్ ఎవరండి? వాలంటీర్గా సుమోటోగా వ్యవసాయంలో ఉన్నటువంటిది దేవుడు సంబంధించినటువంటి ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు అని అంటే అసలు ఆయన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు? కలెక్టర్కి ఏం సంబంధం అని చెప్పని అడుగుతా ఉన్నాం. అందులో గోల్ఫ్ కోర్స్ పెడతారా? అందులో ఇప్పుడు రిక్రియేషన్ ఇవి పెడతారా? దేవుడి సైట్లో అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఈరోజు చుట్టూ సినిమా పాటలు, సినిమా డాన్సులు మీరు పెట్టినటువంటి ప్రదేశాలలో అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడు కూడా ఆయా కళాక్షేత్రంలో జరుగుతాయి, సంగీత కళాశాలలో జరుగుతాయి, భవానీపురంలో జరుగుతాయి. జరగవా? మీ టైంలోనే కదా క్షుద్ర పూజలు చేశారు. అమ్మవారి గుళ్ళో క్షుద్ర పూజలు ఎవరి టైంలో చేశారండి? ఇంకా కొంచెం ముందుకెళ్తే అమ్మవారి కిరీటాలు కూడా మీరు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరీటాలు కూడా పోయినాయి. మా హయాంలోనే అమ్మవారి ప్రాశస్యాన్ని, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, కీర్తి ప్రతిష్టల్ని పెంపొందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్లు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది దేవుడి యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాలు నవరాత్రుల్లో రంగరంగ వైభవంగా జరుగుతూ లక్షల మంది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వస్తున్నటువంటి తరుణంలో అధికార యంత్రాంగం కింద మీద పడుతున్నటువంటి తరుణంలో మీరు డబ్బులు దండుకోవడానికి, చందాలు వసూలు చేయడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకురావడం అనేది సహేతుకమైనటువంటి కాదు. తక్షణమే విత్డ్రా చేసుకోవాలి.